Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంచు ఫ్యామిలీలో తలెత్తిన విభేదాల మీద విపరీతంగా చర్చ నడుస్తోంది. ఒకవైపు సొసైటీలో, ఇంకొక వైపు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఉన్న మంచు ఫ్యామిలీ ఇప్పుడు పోలీసులు, కేసులు, హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి వ్యక్తి జీవితంలో టఫ్ సిచ్యుయేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మంచు ఫ్యామిలీ కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోందా? ప్రస్తుతం నాతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే నాగనాథ్ గారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, మంచు ఫ్యామిలీని మీరు ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవలు అందరికీ తెలిసిందే. మీరు హారోస్కోప్ ని బేస్ చేసుకొని సైకాలజీని అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదా, అసలు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలని మనం ఎలా చూడాలి? ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, లెర్నింగ్ వితౌట్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్టింగ్ వితౌట్ లెర్నింగ్ అని. అంటే లెర్నింగ్ అంటే ఏంటి? మీరు ఒక టఫ్ సిచ్యువేషన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, లేదా మీరు ఏమైనా తప్పులు చేశారు, ఆ తప్పులు మళ్ళా రిపీట్ చేయకుండా మీరు ఏం చేయాలి? దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. ఈ లెర్నింగ్ ప్రాసెస్ అన్నది ఏంటంటే, మీరు జరిగిపోయిన ఇన్సిడెంట్లో మీ పాత్ర ఏంటి, మీరు గతంలో చేసిన దాని యొక్క కార్యాచరణ యొక్క పరిణామాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు మారినాయి. మీరు చేసేటువంటి వ్యాపారం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, లేకపోతే కుటుంబపరమైన విభేదాలు, ఆంతరంగిక సమస్యలు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మన పాత్ర ఏంటి యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద ఫ్యామిలీ, మన రోల్ ఏంటి. ఎందుకంటే ఒక ఫాదర్ అనే వ్యక్తి ఒక అడ్మినిస్ట్రేషన్, కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫాదరే ఉంటాడు. సో ఏం నేర్చుకుంటున్నాం మనం? గతంలో ఇలాంటివి చాలా మిస్టేక్స్ జరిగినాయి. ఇంతకుముందర చాలా సందర్భాల్లో కూడా ఒక పెద్ద వివాదాలు ఏర్పడి మీడియా అంతా కూడా వీటి మీద చర్చ, ఒక వారం రోజులు చర్చలు పెట్టుంటే సందర్భాలు కోకల్లోనే. మరి రిఫ్లెక్టింగ్ ఏంటి? మీరు ఎట్లనో నేర్చుకోవట్లేదు. రిఫ్లెక్ట్ దేని వల్ల అవుతున్నారు మీరు? ఒక ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత దాన్ని మనము 1-4 సార్లు దాన్ని మనము ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని లోతుగా పరిశీలించి ఆ రిఫ్లెక్షన్ అయిన తర్వాత కూడా చాలామంది నేర్చుకోరండి. యు నో వాట్ ఈజ్ రాంగ్, వేర్ ఇట్ వెంట్ రాంగ్, అండ్ వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ అ పర్సన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. యు నో ద ఫ్యాక్ట్, బట్ యూ డోంట్ వాంట్ టు లెర్న్. You always think that I am the authority, I am the superior, whatever I do is right. ఈ రిఫ్లెక్షన్ నుండి లెర్నింగ్ లేకపోయినా, లెర్నింగ్ నుండి రిఫ్లెక్షన్ లేకపోయినా దాన్ని ఏమంటారంటే నార్సిసిస్టిక్ ట్రైట్ అంటారు. అంటే ఏంటి? ఐఎమ్ రైట్, ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద అథారిటీ, నాకు నువ్వు చెప్పడం ఏంటి అనేటువంటి ధోరణి జీవితంలో మీరు ఎన్ని సందర్భాల్లో మీరు కింద పడి లేచి దెబ్బలు తిని రకరకాల వివాదాలు, అందులో మోస్ట్ ఆఫ్ ద కాంట్రవర్సీస్ వీళ్ళ ఫ్యామిలీలో చూడండి వర్బల్ నాన్ సెన్సే ఉంటుంది. అటు మంచు విష్ణు చేసిన, మంచు మోహన్ బాబు చేసిన, వీళ్ళిద్దరే మీరు చూడండి, వీళ్ళ స్టేట్మెంట్స్ని ఎక్కువగా మీకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి సంబంధం లేనటువంటి పదాలన్నీ, స్టేట్మెంట్లన్నీ ఇస్తారు వీళ్ళు. అంటే వర్తమానంలో ఉండి ఎప్పుడో గతంలో విషయాన్ని రిలేట్ చేయలేరు, వర్తమానంలో ఉండి ఫ్యూచర్లో వాళ్ళు చేయబోయే ప్రణాళికని రిలేట్ చేయలేరు. అంటే రిలేటివిటీ ఉండదు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు. మీరు రిలేటివిటీ లేని కమ్యూనికేషన్ని మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఏం మాట్లాడాలో తెలియక లాస్ట్కి అటు తిప్పిటి వచ్చి నేను ఒక లెజెండ్ని, లేదా నేను ఒక తోప్ని, నేను ఒక తురుం ఖాన్ అనేటువంటి ఒక కన్క్లూజన్కి రావడం అన్నది, ఇది చాలామంది మనోభావాలు దెబ్బతీసింది. హానెస్ట్లీ చాలామందివి మనోభావాలు దెబ్బతీసింది. ఆ దెబ్బతీయడం వల్ల ఇవాళ వీళ్ళ ఫ్యామిలీలో చూడండి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా గ్రూప్ చేశారు. మెయిన్ మంచు విష్ణుని కానీ మోహన్ బాబుని సపరేట్ చేసి, అటు మంచు లక్ష్మిని సాఫ్ట్ కార్నర్ ఉంది, మనోజ్కి ఎట్లనా సాఫ్ట్ కార్నర్ ఉంది. మనోజ్కి డైరెక్ట్ సపోర్ట్ వాళ్ళ సిస్టర్దే ఉంది, లక్ష్మిది. సో ఒక డిస్క్రిమినేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ హైలీ, ఇట్ లీడ్స్ టు కేయాటిక్ అట్మాస్ఫియర్. అంటే వీళ్ళ ఇంట్లోనే వీళ్ళ తరగతులు తయారు చేసుకొని, ఈ తరగతుల్లో నుంచి వీళ్ళు డివైడ్ అయిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ లాగా మారిపోయారంటే ఆ ఇంటి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అని చెప్పండి. నాకు తెలిసి వాళ్ళ మీడియాలో చూస్తుందంతా కూడా వాళ్ళ ఏం చేశారో కాదు మేడం, ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇవాళ మీడియాలో బయటకు వచ్చింది అంతే తప్ప, సుమారు ఒక 25 సంవత్సరాలుగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అన్నది ఒక సైకాలజిస్ట్ ఎవరన్నా కనుక మొత్తం ఆద్యంతం ఇప్పుడు జరుగుతుందంతా కూడా విశ్లేషిస్తే, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద రీసెంట్ థింగ్ వాట్ ఆల్ హ్యాపెండ్, వాట్ ఆల్ అపియర్డ్ ఇన్ ద మీడియా.
ఇట్ ఈస్ ఆల్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ లాస్ట్ ఫ్రమ్ మోర్ దాన్ 25 years. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి చూడండి 40 ఏళ్ళు ఉన్నాయి. 40 ఏళ్ల తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించండి స్వరూప్ గారు, అసలు సైకాలజిస్టులు ఏం చెప్తారు తెలుసా? 40 ఏళ్ళు దాటిన ఎవరైనా మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే వాళ్ళకి ఏమైనా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ ఎవరు రన్ చేయాలన్నటువంటిది ఒక ప్రాబ్లమ్స్తో వస్తారు మా దగ్గరికి. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేసిన తర్వాత రిలేటెడ్ కంటెంట్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి మోరల్గా ఒక విషయం చెప్తాం. ఏంటంటే 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ పెట్టుకోకండి, ఉన్న వాటిని ఏదో ఒక రకంగా మీరు సాల్వ్ చేసేసుకోండి. ఎందుకంటే 40-45 years తర్వాత కూడా మీరు ఇంకా ఎమోషనల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారంటే ఒక మనిషికి బలమైన వ్యక్తిత్వం లేనట్టు, అసలు ఆ వ్యక్తి జీవిత అనుభవాల నుంచి ఏది రిఫ్లెక్ట్ అయ్యి నేర్చుకున్నట్టు. ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 45 years తర్వాత వాళ్ళ ఫిజికల్ ఎండ్యూరెన్స్ కానీ మెంటల్ ఎండ్యూరెన్స్ కానీ తగ్గిపోయే ఏజ్ అది. మీరు మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి ఏమైపోతారు మేడం? బాడీ కూడా అంత సపోర్ట్ చేయదు, మైండ్ అంత సపోర్ట్ చేయదు, బాడీ ఎనర్జీ సపోర్ట్ చేయదు చాలా మటుకు. సో వాళ్ళందరికీ ఏం చెప్తామంటే ఈ 45-50 ఏళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నాయన మీ దగ్గర ఎటువంటి ఎమోషనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని మీరు కూర్చొని సార్ట్అవుట్ చేసుకొని ఫినిష్ చేసుకోండి అని చెప్తాం. కానీ నిజంగా వీళ్ళ ఫ్యామిలీలో చూడండి, ఆల్ ఆర్ అబౌవ్ 40 years, ఆల్ 3 children ఆర్ అబౌవ్ 40 years, ఫాదర్ 60+. ఈరోజు వాళ్ళందరూ కొట్టుకునే స్టేజ్కి వచ్చి ఒక ఫాదర్ని కొట్టేసేటువంటి స్టేజ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అన్రికవరబుల్ స్టేట్. ఇట్ ఈస్ కాల్డ్ అన్రికవరబుల్ స్టేట్. అంటే ఇది ఒక పోస్ట్ ట్రామాటిక్. నిజంగానే ఇప్పుడు మోహన్ బాబు గారు ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో అది ఒకవేళ జెన్యున్ స్టోరీ అయితే, అంటే అదే కథ ఆద్యంతం ఏదైతే బయటకు వచ్చిందో అది నిజమే అయితే ఆయన మళ్ళీ రికవర్ కాడు. కాకపోతే ఆయనకు బేసికల్గా సొసైటీ అంటే పెద్ద రెస్పెక్ట్ వాల్యూ ఉన్నట్టు ఎక్కడ కూడా ఆయన స్టేట్మెంట్స్ ఎక్కడ కనపడవు. చాలా షుగర్ కోటెడ్ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి సో ఆయన ఇవన్నీ ఏముందిలే అని దులిపేసుకొని మళ్ళీ రేపు పొద్దున సభ్య సమాజంలో మళ్ళీ మైక్ ముందర రాగానే మళ్ళీ అదే యాటిట్యూడ్ అదే అరెగెన్స్తో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా లేకపోవచ్చు, గ్యారంటీ లేదు. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇది ఒక ఇన్సిడెంట్ ఒక స్కూల్ వల్లనో లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వల్లనో ప్రాపర్టీ వల్ల వచ్చిందైతే కాదు మేడం. ఇది దెర్ ఇస్ అ డీప్లీ ఇంబైబ్డ్ ఈగోసెంట్రిజం, ఫ్యామిలీ యునైటెడ్నెస్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది కుటుంబంలోనే చాలా చిన్నప్పటి నుంచి కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కావచ్చు లేదా మంచు మనోజ్లో ఒక నెగ్లెక్టెడ్ చైల్డ్ సైకాలజీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే సెకండ్ వైఫ్ కదా ఆమె. సో ఆ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఈగో అన్నది కూడా మనం చూడొచ్చు. ఆయన ఒక రీసెంట్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోని మీరు 1-4 సార్లు విని చూడండి. అందులో ఆయన చాలా క్లియర్గా కొంచెం డిస్క్రిమినేషన్తో మాట్లాడాడు ఆయన. ఎస్, నేను అడగబోతున్నది కూడా ఇప్పుడు అదే. నాగనాథ్ గారు, ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం, ఈ ఫ్యామిలీ డ్రామా మొత్తం 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతోంది. మోహన్ బాబు, మనోజ్, విష్ణు. విష్ణు చూస్తే క్యారెక్టర్ ఒక రకంగా ఉంది, మనోజ్ది ఇంకా డిఫరెంట్గా ఉంది. అయితే ఆ తండ్రి రిలీజ్ చేసిన ఆడియో మెసేజ్లో కూడా ఒరే మనోజ్, నేను నిన్నెంత గారాభంగా పెంచానురా, ఎంత అల్లారు ముద్దుగా పెంచానురా, మిగతా ఇద్దరికంటే కూడా నిన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నానని చెప్పారు. ఎందుకు ఒకే పేరెంటింగ్ చూసినప్పుడు ఒకటే అయినప్పుడు ఎందుకు వీళ్ళిద్దరి పర్సనాలిటీస్ అన్నదమ్ములవి ఇంత డిఫరెంట్గా ఉన్నాయి? అదే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సైకాలజీ కూడా ఏం చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లో 4 పిల్లలండి, మీకు 4 పిల్లలు ఉన్నారు. మీ 4 పిల్లల్ని మీరు మీ భర్త ప్రేమగా పెంచుతారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ వాళ్ళ 4 వ్యక్తిత్వం ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఒకళ్ళు షార్ట్ టెంపర్డ్ ఉంటారు, ఒకళ్ళు స్మార్ట్ ఉంటారు, ఒకళ్ళు అగ్రెసివ్ ఉంటారు, ఒకళ్ళు యారగెంట్ ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఎందుకు అంటే బై బర్త్ ఒక నేచర్ ఉంటుంది, పుట్టుకతోని ఒక స్వభావం వస్తుంది. దాన్ని సైకాలజీలో నేచర్ అంటారు. మీ పెంపకంని నర్చర్ అంటారు. సో నేచర్ బై బర్త్ కెన్ influence and modify the individual's personality for the betterment of life. ఇది సైకాలజీ చెప్తుంది. ఆస్ట్రాలజీలో కూడా బై బర్త్ ఒక నేచర్ ఉంటుంది మేడం. ప్రతి హారోస్కోప్కి కూడా ఒక సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, నేచర్ ఉంటుంది. అది పుట్టుకతోనే వస్తుంది, గర్భసంచిలో ఉన్నప్పుడే ఆ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. ఆ శిశు జన్మం టైంలో గర్భసంచిలో నుంచి శిశు జన్మం జరిగేటప్పటికీ వాళ్ళకి ఒక స్వభావం ఉంటుంది అని జ్యోతిష శాస్త్రం ఎప్పుడో చెప్పింది. కాబట్టి మన దగ్గర స్వభావాలు, పర్సనాలిటీస్, వ్యక్తిత్వం, వాళ్ళ వీక్నెసెస్ గురించి మాట్లాడితే ఎవరు విన్నారు కదా, నువ్వేది మాకు చెప్పేది అనుకుంటారు. కాబట్టి ఆ కోణాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, వీళ్ళలో మంచు విష్ణు హారోస్కోప్ కూడా నా దగ్గర ఉంది, మంచు మనోజ్ హారోస్కోప్ ఉంది, లక్ష్మీది ఉంది, మోహన్ బాబు కూడా ఉంది. సో మంచు విష్ణుని చూస్తే మాత్రం ఆయన ఈజ్ అ వెరీ డిస్పాషనేట్ అండ్ ఈ ల్యాక్ ఎమోషన్స్.
అంటే పర్సనాలిటీ వైజ్ అతని డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని అని హారోస్కోప్ అనాలిసిస్ చేసినా కానీ అతనికి ఏంటంటే ఎమోషనల్ కాదు, ఈజ్ అ వెరీ స్మార్ట్ గై. ఇంకొకటి ఏంటంటే చాలా ఎంతూజియాస్టిక్గా, యాక్టివ్గా, చియర్ఫుల్గా ఉండేవాడు. సో టాలెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మాత్రం ఎన్విరాన్మెంట్లో ఉన్న రీసోర్సెస్ని వాడుకోవడం తప్ప తను ఒక ఎన్విరాన్మెంట్కి రీసోర్స్ కాలేడు. మీరు ఉన్న ఫెసిలిటీస్ని వాడుకుంటున్నారా, మీరు ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తున్నారా? ఈ 2 యాంగిల్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. సో నాకు తెలిసి ఈ లక్షణం వాళ్ళ ఫాదర్ నుంచి అతను నేర్చుకున్నాడని నాకు అనిపిస్తుంది. అంటే తన టాలెంట్ కంటే మించి గుర్తింపు సంపాదించాలి అంటే తన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత టాలెంటెడ్ ఉండాలి. వాళ్ళని మనం వాడుకొని మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాం. యూ హ్యావ్ టు బి వెరీ స్మార్ట్. అందరికీ రాదండి, దాన్ని డిపెండెంట్ ఇంటెలిజెన్స్ అంటారు. అది మోహన్ బాబులో చాలా కనిపిస్తుంది, మోహన్ బాబు పర్సనాలిటీలో. ఎందుకంటే నా హారోస్కోప్ కూడా నేను చూశాను, జన్మ రాశి నక్షత్రం అన్నీ ఉన్నాయి. కాకపోతే మీకు టెక్నికల్గా చెప్తే అర్థం కాదు కాబట్టి నేను అందులో ఉన్నటువంటి ఎసెన్స్ మీకు చెప్తున్నాను. సో మనోజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనోజ్ ఈజ్ వెరీ ఎమోషనల్, ఆయన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు మీరు ఎవరన్నా చూడండి, ఆయనలో 2 మైనస్ పాయింట్స్ ఉన్నాయి, 2 ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఆయన ఈజ్ అ రెబెలియస్, అంటే దేనికైనా అతను తిరగబడతాడు. అంటే పోటీతత్వం ఉంది, ఫైట్ చేస్తాడు. ఎన్నిసార్లు కింద పడినా కానీ లేచి నుంచొని ఫైట్ చేసేటప్పుడు అంటే ఒక పోటీ పటిమ ఉంది, అదొకటి. రెండోది ఈజ్ వెరీ షార్ట్ టెంపర్డ్. అర్థమైందా? షార్ట్ టెంపర్డ్నెస్ అంటే ఏంటంటే మీరు ఎవరైనా ప్రొవోక్ చేశారనుకోండి మేడం, ఇఫ్ యు ఆర్ షార్ట్ టెంపర్డ్, మిమ్మల్ని ఈజీగా ప్రొవోక్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు 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 తెలియని స్థాయికి మీలో ఆవేశాన్ని క్రియేట్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ షార్ట్ టెంపర్డ్. ఆ షార్ట్ టెంపర్డ్నెస్లో మీరు ఏమైనా చేయొచ్చు, తర్వాత మీరు రిపెంట్ కూడా కావచ్చు. సో మంచు మనోజ్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే he will get into this kind of short tempered attitude, get into actions. Later on he will repent, or he may compromise for the welfare of the family. ఈ 2 యాంగిల్స్ ఉంటాయి. ఇవి ఆయనలో ఉన్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్. పాజిటివ్ స్ట్రెంగ్స్ అంటే దాన్ని ఏమంటారు అంటే డిటర్మినేషన్. యూ కెన్ సే ఇట్ డిటర్మినేషన్ అండ్ if highly family oriented. పైకి అట్లా కనిపిస్తున్నాడు, అంత చేస్తున్నాడా? నాకు తెలిసి వాళ్ళ మొత్తం నలుగురిలో హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్, వెరీ జెన్యున్ ఎమోషన్స్ అంటే లక్ష్మి అండ్ మనోజ్. వాళ్ళ హారోస్కోప్ ప్రకారం ఇది వాళ్ళ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ, వాళ్ళు మీడియా ముందు సమావేశాలు చూసి నేను చెప్పట్లేదు, ఇది ఇంబైబ్డ్ నేచర్ ఇన్ ద హారోస్కోప్. ఏంటంటే వీళ్ళిద్దరు హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్. వాళ్ళు ఎప్పుడైనా సందర్భం వస్తే ఫ్యామిలీ కోసం నుంచుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్ అండ్ సర్కమ్స్టెన్సెస్ వాళ్ళు నుంచుంటారు వాళ్ళు. కానీ మనోజ్కి ఏంటంటే హీ డజంట్ నో హౌ టు ఆర్టికులేట్ హిమ్సెల్ఫ్ డ్యూరింగ్ హిస్ టెంపరమెంటల్ టైం. సో ఈ టెంపరమెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళకి విలువైంది కూడా పోగొట్టుకుంటారు వాళ్ళు. అంటే ఆ చిన్న సెన్సిటివ్ నేచర్ కావచ్చు, ఆ టైంలో వాళ్ళకి ఈగోసెంట్రిజం వల్ల కావచ్చు, ఆ టైంలో వాళ్ళకి ఏం దోస్తే అది కరెక్ట్ అనమాట. ఈ టైంలో నేను ఏమనుకుంటే నాకు అది కరెక్ట్, ఇప్పుడు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను ఫైట్ చేస్తా, వార్ చేస్తా అనేటువంటి టెంపర్మెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు. సో ఇలాంటి వాళ్ళని నిజంగా మోహన్ బాబు లాంటి వ్యక్తి సాఫ్ట్గా ఇంటలెక్చువల్గా డీల్ చేయాలి తప్ప, నేను నిన్ను మీరు అన్నారు చూడండి, నేను నిన్ను పోషించాను, ఇంత ఎవరి కోసం పోషిస్తారండి? నీ మొదటి భార్య చనిపోయింది, రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మరి అలాంటప్పుడు? ఇప్పుడు ప్రాక్టికల్గా రా మెటీరియల్ క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఎందుకు చేసుకున్నావు? నీకు ఒక ఎమోషనల్ బాండేజ్ కావాలి కాబట్టి, నీ ఫ్యామిలీలో నీ పిల్లల్ని చూసుకోవడం, అప్పటికే 2 పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు మెహర్బానీ చేసినట్టు ఎందుకు మాట్లాడతావు నాకు అర్థం కాదు. ఇది మోహన్ బాబే కాదండి, చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాడిని పెంచానండి, పోషించానండి ఇవన్నీ చెప్తాడు. నువ్వు పిల్లల్ని కనకపోతే సమాజం నేనేమంటుంది? నీకు పిల్లలు లేరనుకోండి, మగవాడిని ఏమంటుంది? ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటుంది, నేను చెప్పడం ఇష్టం లేదు. అదే ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్న పిల్లలు లేదనుకోండి, వాళ్ళు ఈ వ్రతాలు నోములు సభ్య సమాజంలో వాళ్ళని పోతే వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు? సో వీళ్ళు మెహర్బానీ చేసినట్టు మాట్లాడతారు చూడండి. నిజంగా వీళ్ళు డీప్ ఇన్సైడ్ దే ఆర్ టెరబుల్లీ, దే ఆర్ సఫర్డ్ విత్ ఈగోసెంట్రిజం అండ్ ఆరగెన్స్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ భావావేశము, ఆ సెల్ఫ్ పిట్టి ఉంటుంది చూడండి. నా ఈగో బ్లాస్ట్ అయ్యే వరకు నేను ఒక రకంగా ఉంటాను, ఇక ఈగో బ్లాస్ట్ అయింది, వర్కౌట్ కావట్లేదు, రిజల్ట్స్ రావట్లేదు, అలాంటప్పుడు సెల్ఫ్ పిట్టిలోకి వెళ్తాను. అంటే నేను నీకు ఇది చేశాను రా, నేను అది చేశాను, నేను కష్టపడి పైకి వచ్చాను, నీకు ఏం తక్కువ చేశాను, సెల్ఫ్ పిట్టి, సానుభూతి లక్షణాలు అనమాట. నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తా ఏంటంటే మంచు మనోజ్ ఎప్పటికీ ఆ ఫ్యామిలీతో కలవడు. ఎందుకు అంటే ఆలోచించుకోండి, ఒక స్మార్ట్నెస్ ఉన్నటువంటి బ్రదరు, టెర్రిబుల్ ఈగోయిజం అండ్ బియాండ్ ఎబిలిటీకి మించినటువంటి మాటలు, ఎబిలిటీకి మించినటువంటి పర్సనాలిటీ అనే వ్యక్తి ఏమన్నా అయ్యుండొచ్చు. కానీ ఆయన సభ్య సమాజంలో ఎన్నిసార్లు మాట్లాడినా కానీ సమాజానికి చిరాకు పుట్టేలాగా మాట్లాడిపోయడం, తనకు సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట, సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ లెజెండ్గా తను చెప్పుకోవడము.
నిజంగా చెప్పాలంటే అసలు మీరు ఒకసారి ఆలోచించండి మేడం, వజ్రోత్సవం జరిగింది తెలుసు కదా మీకు, ఫిలిం ఇండస్ట్రీ వజ్రోత్సవం జరిగినప్పుడు ఆయన చేసినటువంటిది ఎంతమందిని ఇప్పటికి కూడా మర్చిపోకుండా చేసింది. సో మోహన్ బాబు గారి పర్సనాలిటీలో ఏంటంటే ఆయన హైపర్ సెన్సిటివ్ అండి. ఈగోయిజం వెనక హైపర్ సెన్సిటివిటీ కూడా ఉంటుంది. ఈ హైపర్ సెన్సిటివ్ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తే కూడా పిచ్చోళ్ళగా ప్రేమిస్తారు. మీ మీద కోపం వచ్చింది, అనుమానం వచ్చింది అనుకోండి, ఈక్వల్గా వైలెంట్గా అవుతారు. కేరింగ్ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, విండెక్టివ్నెస్, రివెంజ్ కూడా వెనకబడి రివెంజ్ తీసుకుంటారు వీళ్ళు. ఎక్స్ట్రీమ్స్ అనమాట. అది సైకలాజికల్. లవ్ ఈజ్ సైకలాజికల్, హేట్రేడ్ ఈజ్ ఆల్సో సైకలాజికల్. సో ఇట్లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేషన్ పవర్లో ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు బికాస్ ఆఫ్ హైపర్ సెన్సిటివ్. వీళ్ళకి పక్షపాతం ఉంటుంది. వీళ్ళకి భజన చేసే వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళని ఎవరైనా రాడికల్గా క్వశ్చన్ వేసినా, ఫ్యాక్ట్స్ మాట్లాడినా, లేదా మీకు ఇండివిజువాలిటీ ఉందనుకోండి, మిమ్మల్ని ఇరాడికేట్ చేసేటువంటి లక్షణాలు కూడా ఈ మోహన్ బాబు గారి పర్సనాలిటీలో ఉంటాయి. ఇది ఇంబైబ్డ్ ఉంటాయి ఇవి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చూసుకోండి మీరు, రిలేటివ్గా అదే జరుగుతుందా లేదా? ఒక కొడుకు మీద ఒక డిస్క్రిమినేషన్ ఉంది, ఇంకో కొడుకు మీద ఇంకో డిస్క్రిమినేషన్ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈయన అనుభవము, ఈయన ప్రజలకు చెప్పేటువంటి క్రమశిక్షణ, ఈయన ఆరాధ్య దైవం అనేటువంటి రామారావు గారు, దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ ఎలా ఉన్నారు అసలు? ఈ రోజు కూడా రామారావు గారి కుటుంబంలో ఎవరైనా రామారావు గారికి వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడతారు వచ్చి? అంటే పిల్లలు రోడ్డు మీద వచ్చి కొట్టుకున్నారు ఇట్లా ఆస్తుల కోసం, వేరే కారణాల వల్ల, పొలిటికల్ రీజన్స్ వల్ల, అది వేరే విషయం. బట్ ఆస్తి కోసం కొట్టుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఉన్నారు. ఎవరన్నా ఆయనకు ఎదురుగా నుంచి మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా? కానీ వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది, ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు ఇంజురీస్తోని, హాస్పిటలైజ్ అయ్యాడు. ఇవాళ పొద్దున కూడా ఏదో వీడియో చూశాను, డాక్టర్ ప్రజెంటేషన్లో చూశాను, చెస్ట్ మీద, తలకాయ మీద, వీపు మీద, చేతి మీద అనే దెబ్బలు నేనాడు. సో దట్ ఈస్ ఫినిష్డ్ మేడం. ద అడ్మినిస్ట్రేషన్ నాట్ జస్ట్ అన్ అడ్మినిస్ట్రేషన్, మనం సోల్ అంటాం చూడండి, దట్ సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వానిష్డ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. నవ్ ఈజ్ ఓన్లీ ఫిజికల్. సో నా దృష్టిలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో 3 రకాల 4 రకాల వ్యక్తిత్వాలు, బలమైన వ్యక్తిత్వాలు ఉన్నా కానీ మంచు మనోజ్ మాత్రం ఆయనని హ్యాండిల్ చేసే విధానం మాత్రం మోహన్ బాబు నేర్చుకోలేదు, 100% నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవాళ వచ్చి నువ్వు క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చుకోవాలి? నువ్వు అక్కడ నేను ఇట్లా పెంచాను అట్లా పెంచానని నువ్వు నీకు నచ్చినట్లు పెంచడం కాదు, అవతల వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ వ్యక్తిత్వానికి అనుగుణంగా నువ్వు వెళ్తేనే నువ్వు ఫాదర్ అవుతావు, అప్పుడే నువ్వు మదర్ అవుతావు. పిల్లల్ని అట్లనే పెంచుతారండి చిన్నప్పుడు. తల్లి తనకు నచ్చినట్టు పిల్లల్ని పెంచదు. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళ మనస్తత్వం ఏంటో ఆలోచించి పెంచుతుంది. వాళ్ళు నిజంగా గొప్ప తల్లులు అవుతారు, గొప్ప తండ్రులు అవుతారు వాళ్ళు. నాగనాథ్ గారు, ఈ గొడవల్లో ఆ కుటుంబంలోని మహిళలు కూడా చాలా నలిగిపోతున్నారు. మంచు లక్ష్మి కావచ్చు, భూమా, మౌనిక, అలాగే మనోజ్ తల్లి మోహన్ బాబు గారి భార్య కూడా ఎంతో నలిగిపోతున్నారు. అయితే ఇంకొక వైపు చూసినప్పుడు తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది, ఘర్షణ జరిగింది, అక్కడి వరకు ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే 2 రోజులు ఆగిన తర్వాత మీడియా మీద దాడి చేశారు, ఓ రిపోర్టర్ని స్ట్రాంగ్గా కొట్టారు మోహన్ బాబు. దీన్ని ఎలా చూడాలి? ఆయన సైకలాజికల్ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇంట్లో జరిగిన గొడవలన్నింటినీ తీసుకొచ్చేసి ఇలా బయట వ్యక్తుల మీద చూపించారంటారా ఆయన? మీరు అది చూసారంతే. వాట్ యు హ్యావ్ సీన్ ఈజ్ రియాక్షన్ ఆన్ రిపోర్టర్ వాజ్ ఇన్ ఎవిడెన్స్. The evidence was visible through the media. అది మీరు చూసింది మేడం. అంటే ఆయన ఒరిజినల్ నేచర్ అదే. యాక్చువల్లీ మీరు అదేదో మీడియా వాళ్ళు లాస్ట్ 3-4 డేస్ నుంచి కథనాలు వేస్తున్నారు, మా ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగుతున్నారు అని కూడా ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అనవసరంగా మా కుటుంబాన్ని ప్రవోక్ చేసి చివరికి మా ఫాదర్ టెంపర్మెంట్ లూజ్ అయ్యేలాగా చేసి విష్ణు దాన్ని సమర్థించుకోవడం కోసం, వాళ్ళ ఫాదర్ని సమర్థించుకోవడం కోసం మాట్లాడారు. సో ఆ టైంలో మీరు ఎవరినైతే కొట్టారో, తిట్టారో, తన్నారో కాల్తోని, ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడాడు ఆయన. వర్బల్లీ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. ఇప్పుడు కొట్టాడు, అది 3-4 రోజుల నుంచి మా ఫ్యామిలీని రోడ్డు మీద లాగుతున్నారని. గతంలో ఎన్నో సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో మేకప్ మ్యాన్ ఇష్యూ అయినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ పెద్ద చర్చకు వచ్చింది. అప్పుడు ఇంట్లో ఉన్న సర్వెంట్ మేడ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో మీరు చూసింది ఆయన డైలీ, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే 10 సందర్భాల్లో సహనం కోల్పోయినప్పుడు 6 సందర్భాల్లో ఇటువంటి రియాక్షన్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ మీద. అంటే ఆయన పనిచేసే, అంటే ఒకవేళ ఫిలిం ఛాంబర్లో పనిచేస్తున్నప్పుడు, అంటే సినిమా షూటింగ్లప్పుడు ఇటువంటి రియాక్షన్స్ ఉన్నాయని కూడా కథనాలు ఉన్నాయి ఆయన మీద. అంటే ఆర్టిస్టుల మీద ఆయన బిహేవియర్, ఇది కథనాలు ఉన్నాయి. ఇది దానికి ఎవిడెన్స్ ఉందో లేదో తెలియదు కానీ కథనాలు అయితే ఉన్నాయి. సో హీస్ అగ్రెషన్ అండ్ దిస్ టెంపర్మెంట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వర్బల్, ఈవెన్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద యాక్షన్స్. సో అర్థం ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్ కిందకి వస్తారు. అంటే నువ్వు ఒక వ్యక్తిని కొట్టినప్పుడు, ఒకవేళ ఆ తలకి దెబ్బ దగ్గర చనిపోయి ఉంటాడు, ఇంకేమైనా సివియర్గా అయ్యింది, ఏదైనా మెమరీ లాస్ అయ్యి, లేకపోతే ఇంకేమైనా అయ్యింటే పాసిబిలిటీ. ఇప్పుడు
అక్కడ జరగలేదు, ఓకే ఫార్చునేట్. బట్ జరుగుంటే అంటే నీకు కాన్సిక్వెన్సెస్ కూడా తెలియని స్థితిలో నువ్వు ఒక మనిషిని డ్యామేజ్ చేయడానికి, హామ్ చేయడానికి నీ మనసు ఆ రోజు అక్కడ సందర్భము లేదా గత 2 రోజుల్లో జరుగుతున్నటువంటి సినారియోని బేస్ చేసుకొని జరగలేదు. దట్ ఈస్ వాట్ ఈజ్ యాక్చువల్లీ. అతను ఒరిజినల్ పర్సనాలిటీ ఏంటంటే తనని ఎవరన్నా ప్రశ్నించినా తనలో ఉన్నటువంటి హైపర్ సెన్సిటివిటీ, ఈగోసెంట్రిజం, ఐఎమ్ ద బాస్, నన్ను ఎవరు క్వశ్చన్ అడగదు, ఆయన రియాక్షన్ అలానే ఉంటుంది. క్వశ్చన్ వేసాడు కాబట్టే మన దగ్గర చాలామంది సెలబ్రిటీలని మీరు క్వశ్చన్ అడగండి డైరెక్ట్గా 2-3 క్వశ్చన్స్, ఇలా రియాక్షన్ ఉండకపోవచ్చు కానీ మైక్ తీసేసి వెళ్ళిపోవడము, అరవడము, తిట్టడము, లేదా అవతల వాడికి వాడి స్థాయి గురించి మాట్లాడడం, ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. మీరు చూడండి, ముఖ్యంగా ఆడియో ఫంక్షన్స్లో చాలామంది జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ కూడా ఎట్లాంటి రాడికల్ రియాక్షన్స్ ఉంటాయో మీరు చూడండి. సో నా దృష్టిలో చెప్పాలి అంటే ఇతని మీద కంట్రోల్ లేదు అసలు. అండ్ హీ డజంట్ బాదర్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. అంటే జనరల్గా రౌడీ షీటర్లు, క్రిమినల్స్ వాళ్ళకి రేపు ఏం చేస్తారు, రేపు జైలుకి పోతామా, రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటి అంటే అవగాహన లేకుండా ప్రవర్తన ఉండేది ఎవరికి, ఓన్లీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఉంటుంది. అంటే నీ ప్రవర్తన ద్వారా రేపు పొద్దున లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మనం భయపడే దానికే కదా మేడం, మనం లాకి భయపడతాం మనం, అవునా కదా. ఎంత కోపం వచ్చినా ఇవాళ మనం ఎందుకు అణుచుకున్నామంటే బికాస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. నువ్వు ఒక వ్యక్తిని కొట్టినప్పుడు నువ్వు చెప్పుకునే కారణాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ అతన్ని కొట్టడం అన్నది అది చాలా చాలా అది ఖండించాల్సిన విషయం. అది కొట్టడం అన్నది నీకు రైట్ లేదు, నీ కొడుకుని కొట్టే రైట్ కూడా నీకు లేదు. వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ మనోభావాన్ని నీ ముందు ఉంచినప్పుడు నీ భావోద్వేగాలు ఎట్లున్నాయి, నీ టెంపర్మెంట్ ఎట్లా ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు నీకు పద్మశ్రీ వచ్చింది, క్రమశిక్షణ గురించి మాట్లాడావు, పెద్ద పెద్ద లెజెండ్ల పేర్లు చెప్పావు, టైమింగ్స్ కూడా చెప్తావు. ఈ సన్ షట్ అయిపోయే లోపల షూటింగ్ అయిపోవాలట, ఆయన థియరీ అది. ఓకే, మిగతా వాళ్ళు సన్ షట్ అయిన తర్వాత కూడా షూటింగ్ చేస్తారు. ఇవన్నీ ఆయన చెప్పుకున్నవి ఇంటర్వ్యూస్లో నేను చూశాను. కానీ నిజంగా ప్రాక్టికల్గా నీ ఇంటి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, నీ పర్సనల్ ఎమోషనల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, ఇవి రెండింటికి మీరు రేపు పొద్దున్న మళ్ళీ క్వశ్చన్ అడిగి చూడండి, ఎస్కేపింగ్ ఆన్సర్ చెప్తారు. సో నాకు తెలిసి అయితే వాళ్ళ ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత కోడలు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైతే అడ్జస్ట్ అయిపోయారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ భార్యకి ఇవ్వాలండి క్రెడిట్ మొత్తం. మోహన్ బాబు గారు భార్యకి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆయన టెంపర్మెంటల్ ఇష్యూస్ ఏంటి, ఆయన ఎట్లా కమ్యూనికేట్ చేస్తాడు, ఆయన ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియకుండా కేవలం అతను ఒక నటుడుగా మాత్రమే ప్రపంచానికి తెలిసేలా చేసిందంటే అందులో భార్య పాత్ర 99% ఉంది. ఈయన ఒక్క క్షణికావేశంలో ఇలా మాట్లాడడం, 2-3 ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం. కాబట్టి ఆయన టెంపర్మెంటల్ ఇష్యూస్ మీద ఆయనకు అసలు కంట్రోల్ లేదు. సో ఈ రోజు వరకు వాళ్ళ ఫ్యామిలీ యునైటెడ్గా ఉందంటే కూడా మేబీ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ వైఫ్. సో వాళ్ళ వైఫ్, రెండోది మంచు మనోజ్ గురించి కూడా చెప్పాడు. నాకు ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయింది మంచు మనోజ్ది. సెకండ్ వైఫ్ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అతన్ని బాగా అర్థం చేసుకొని అతని యాంగిల్లో అర్థం చేసుకోవడం అంటే ఏంటి తెలుసా మేడం, మీ వైపు నుంచి నేను ఆలోచించడం, ఐఎమ్ కంప్లీట్లీ ఎంపథైజ్డ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్, దట్ ఈస్ వాట్ ఈస్ అండర్స్టాండింగ్. నా ఆలోచన నుంచి, నా అహం నుంచి నేను అనాలిసిస్ చేసి అర్థం చేసుకోవడం అన్నది ఒక కోణం ఉంటుంది. సో ఆ యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నది మంచు మనోజ్ భార్యకి ఉంది కాబట్టి వాళ్ళిద్దరు స్ట్రాంగ్గా నిలబడ్డారు. సో నాకు తెలిసి ఒకవేళ మోహన్ బాబు కానీ విష్ణు కానీ ఈ యాంగిల్లో వెళ్ళి అతన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఇంకా కెయాటిక్ అట్మాస్ఫియర్కి దారి తీస్తుంది తప్ప ఇది ఎక్కడ కూడా ఆగదు. నాగనాథ్ గారు, ఇప్పుడు ఈ కుటుంబ వ్యవహారంలో వినయ్ అనే వ్యక్తి పేరు బాగా వినిపిస్తోంది. అయితే మనకి ఇది ఆస్తుల వివాదంలాగా, ఇంట్లో గొడవల్లాగా కనిపిస్తున్నా కానీ వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్కామ్ జరుగుతుంది. ఆ విషయం విష్ణుకి తెలుసు, మోహన్ బాబుకి తెలుసు. ఈ వినయ్ అనే వ్యక్తి అంటే యూనివర్సిటీ ట్రస్టీగా వ్యవహరిస్తున్న వ్యక్తికి ఇవన్నీ తెలుసు. అతని వల్లే ఈ వివాదాలన్నీ పెరిగిపోయాయి అంటున్నారు. ఓ కుటుంబంలోకి బయట వ్యక్తుల ప్రవేశం అనేది ఇలాంటి అలజడిని సృష్టించే అవకాశం ఉంటుందంటారా? నాకు తెలిసి అంత ఉండదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో మీకు వంట చేయడం చేత కానప్పుడు మీ వంట మనిషి చేస్తుంది. మీ వంట మనిషి ఎట్లా చేసినా మీరు తినాలి. రైట్? అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే మేడం. వీళ్ళ వల్ల కాలేదు అంటే అర్థం ఏంటి, వీళ్ళకి సినిమాలు, వ్యాపారాలు, ఇవన్నీ చాలా బిజినెస్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అక్కడ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే కూడా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ, ఇప్పుడున్నటువంటి సభ్య సమాజంలో ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చినటువంటి మార్పులు, దానికి తగ్గ సిలబస్ దగ్గర నుంచి మొత్తం మీరు A to Z స్కూలింగ్ అంతా తీసుకున్నా ఎవరో ఒక ప్రాపర్ పర్సన్ని వీళ్ళు అలర్ట్ చేసి ఉంటారు. అంటే వాళ్ళకి ఎంప్లాయీగా పెట్టుకుని ఉంటారు. ఈ ఎంప్లాయ్మెంట్ కేవలము ఒక వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కోసం వాడినట్లేదు. వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్, బెడ్రూమ్ విషయాలు కూడా అన్నీ షేర్ అయి ఉంటాయి. లేకపోతే ఒక బయట వ్యక్తి వచ్చి కొట్టడం అన్నది ఎట్లా జరుగుతుందండి?
సో హీఈస్ నాట్ జస్ట్ అన్ ఎంప్లాయీ, మేబీ హీ జాయిన్డ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆర్ఎల్స్ వీళ్ళకి తెలిసిన నౌన్ పర్సన్ పెట్టుకుని ఉండొచ్చు. మీకు తెలిసిన వ్యక్తి అనుకోండి, ఇప్పుడు కెమెరామెన్ మీకు తెలిసిన వ్యక్తిని మీరు పెట్టుకున్నప్పుడు అతని ఫోకస్ మీ మీద ఉంటుంది కదా ఆ గ్రాటిట్యూడ్తోని. సో మేబీ ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్లో ఈ ప్రాసెస్లో ఇతను కూడా రెబల్ అయ్యాడు. ఇప్పుడు అబ్స్కాండింగ్ ఉన్నట్టున్నాడు, లీగల్గా కూడా రేపు పొద్దున అతని మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అని కూడా చెప్తున్నారు. నేను చెప్పా కదా మేడం, దర్ ఈస్ వన్ పిల్లర్ పాయింట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ద ఫెయిల్యూర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. ఈ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యామిలీ, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఇన్ని అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్కి కారణం ఎవరు అన్నది మీ ప్రేక్షకులు చెప్పాలి. బ్యాక్ బోన్ పిల్లర్, ఈ బిల్డింగ్ పిల్లర్ల మీద నిలబడుతుంది మేడం. ఆ పిల్లరే అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఎవరు రూల్ చేశారు ఏకపక్షంగా ఇన్ని రోజులు? సో ఆ వ్యక్తికి తెలియకుండా ఈ కన్సాలిడేషన్ జరిగి ఉంటుందా? ఒక కొడుకు ఎంప్లాయీ తనకు నచ్చిన ఎంప్లాయీస్ని పెట్టుకుంటాడు, ఇంకొక కొడుకు ఇంకొక అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీని పెట్టుకుంటాడు. సో ఇన్ని అడ్మినిస్ట్రేషన్స్ మధ్యలో లాస్ట్కి నష్టపోయింది ఎవరు? ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసేవాడు వెళ్ళి ఆ సంస్థ యాజమాన్యాన్ని కొడతాడండి. మీరు మీ ఇంట్లో పనుని మీరు కొడతారేమో బహుశా, తప్ప పనుడు వచ్చి మనం కొడతాడండి. అంటే ఎంత దారుణమైనటువంటి అట్మాస్ఫియర్ అక్కడ చూసి ఉంటారు వాళ్ళు. మనము జస్ట్ వీడియోలో చూస్తేనే మనకి అంత ఫ్లక్చువేషన్ అనిపించింది, ఏది రిపోర్టర్ని కొట్టినప్పుడు ఇంత అనాలిసిస్ జరుగుతుంది. సో వాళ్ళు రోజు చూస్తున్నారు వాళ్ళు. రెండోది ఇన్ అండ్ అవుట్ ప్రతి విషయం షేర్ చేసి ఉంటారు. సో మనోజ్కి కూడా ఒక లక్షణం ఏముంటుందంటే, ఆయన తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరికి కూడా సీక్రెట్స్ కానీ ఇట్లాంటి విషయాలు కానీ దాచిపెట్టడం అంటూ చేయడు. ఒకవేళ తను ఎవరైనా నమ్మాడు అనుకోండి, ద రిలేషన్ ఈజ్ అల్టిమేట్. సో అట్లాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని ఉండొచ్చు. సో అది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత టెంపర్మెంటల్ అయి ఉంటుంది. ఇట్లా కూడా అయిండొచ్చు, మోహన్ బాబుకి అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీస్ కూడా నచ్చకపోయి ఉండొచ్చు, ఫేవరిజం, వీళ్ళు నాకు ఫేవర్ చేయట్లేదు అనేది కూడా అయిండొచ్చు, వివాదాస్పదం ఉన్నట్టు కామెంట్స్ చేసి ఉండొచ్చు, కొట్టి కూడా ఉండొచ్చు, ఎవరికి తెలుసు. గతంలో జరిగిందంతానే ఇప్పుడు రియాక్షన్ చూసినట్టు మీకు అనిపించలేదా? ఇన్ని రోజుల హెరాస్మెంట్ అవుట్పుటే ఇవాళ మ్యాన్ హ్యాండ్లింగ్ అయింది. సో ఇవాళ సానుభూతి ఏంటంటే రేపు కొత్త వాడిని బలిపశువుని చేశారని అంటున్నారు. కానీ ఎవరైనా కానీ అడ్మినిస్ట్రేషన్ ఒక స్టేజ్ క్రాస్ అయిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్లో రియాక్షన్స్ ఉంటాయి. ఇట్లానే ప్రస్తుతం మోహన్ బాబు గారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తోంది. త్వరలోనే ఆయన ఆరోగ్యవంతంగా బయటికి రావాలని మనం అందరం కోరుకుందాం. అలాగే వాళ్ళ కుటుంబంలోని గొడవలు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సద్దుమణగాలని, అంత సెట్ అవ్వాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ నాగనాథ్ గారు.